Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ఈసెట్ 2025 సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఈ రోజుతో అయిపోయింది. మనకు సీట్ అలాట్మెంట్ బహుశా 25th June 2025కి అయిపోతుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, తర్వాత మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయో అని తెలిసిపోతాయి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇలా ప్రాసెస్ జరుగుతుంటుంది. సో ముఖ్యంగా ఈ వీడియో నేను ఈసెట్ 2025 ట్రిపుల్ స్టూడెంట్స్కి ఈ వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి డిప్లొమాలో మీకు అదేవిధంగా బీటెక్లో ఉన్నన్ని స్టేట్ లెవెల్ జాబ్స్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ జాబ్స్ కావచ్చు, మరే డిపార్ట్మెంట్లో మరే బ్రాంచ్లో కూడా ఉండవు స్టూడెంట్స్. ఎస్, అది పవర్ గ్రిడ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, అదేవిధంగా హెచ్ఏఎల్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, అలా సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని ఆల్మోస్ట్ డిఆర్డిఓ, ఇస్రో, మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేస్తే మళ్ళీ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, టీజీపీఎస్సీ, ఇలా రకరకాల ఎగ్జామ్స్ సంబంధించినవి మనకు డిప్లొమా లెవెల్లో ఉంటున్నాయి, బీటెక్ లెవెల్లో ఉంటున్నాయి. సో ఈ ఈసెట్ 2025 ఎవరైతే క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి మనకి ఇంకా ఒక 1.5 month టైం అనేది ఉంటుంది. సో దానిలో మీరు ఒక జాబ్ ఓరియంటెడ్కి ప్రిపేర్ అయిపోయి వెల్ సబ్జెక్ట్ అంతా ఒక పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ అంతా పెట్టేసుకుంటే మీరు ఇక్కడైతే ఎలాగైతే ర్యాంక్ సంపాదించారో అలా మీరు అనుకున్న గోల్ని కూడా మీరు రాణించవచ్చు స్టూడెంట్స్. సో ఆ ఉద్దేశం వాటి చేసుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి న్యూ ఎక్స్క్లూసివ్ బ్యాచ్ సబ్ ఇంజనీర్ స్టూడెంట్స్కి మనము మండే రోజు స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో మండే రోజు అంటే 23rd June 2025 మార్నింగ్ 8 o'clock మనకు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ద్వారా మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఎస్ స్టూడెంట్స్, ఇది ఈసెట్ 2025 స్టూడెంట్స్కి ఒక మంచి ఛాన్స్ స్టూడెంట్స్. అదేవిధంగా బీటెక్ 4th year కంప్లీట్ అయిన వాళ్ళు, అదేవిధంగా కంప్లీట్ కాబోతున్న వాళ్ళు కూడా ఈ టైంలో మీరు ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకు మరి ఆఫ్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు స్టూడెంట్స్, మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు మనకు క్లాసెస్ జరుగుతాయి. ఆ క్లాస్ పైన మళ్ళీ 12:30 to 1 PM వరకు ఒకసారి క్విక్ రివిజన్ చేసుకొని ఆ చెప్పిన టాపిక్ని మనము ఎలా గుర్తుంచుకోవడానికి ఒకసారి షార్ట్ నోట్స్ లాగా కూడా చెప్పేస్తాం. దాని తర్వాత లంచ్ తర్వాత 2 to 5:30 PM మళ్ళీ మనకు క్లాస్ ఉంటుంది. ఆ 5:30 to 6 PM మళ్ళీ ఒకసారి ఆ ఆఫ్టర్నూన్ సెషన్ పైన కూడా మనం క్విక్ రివిజన్ చేసుకున్న తర్వాత 6 PM to 7 PM కూడా మనం ఒక డైలీ టెస్ట్ రాస్తున్నాం. ఆ టెస్ట్ రాసిన తర్వాత పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. ఆ పేపర్ అనాలిసిస్ని కూడా మనము ఎక్స్ప్లెనేషన్ చేసి స్టూడెంట్స్తో మళ్ళీ ఎక్కడ ల్యాగింగ్ అవుతున్నారు, ఎలా మిస్టేక్ చేస్తున్నారో కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ డిప్లొమా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ మనకు ఒక జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటిలో మనము ఇలా ప్రిపరేషన్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా పెట్టుకోవడం వల్లనే మనకు చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఈసెట్ 2025 కంప్లీట్ చేసుకొని కౌన్సిలింగ్ పెట్టేసుకొని బీటెక్లో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అట్ ద సేమ్ టైం ఇంకా ఇక్కడ మనము బీటెక్లో వెళ్ళాక కూడా 2-1, 2-2 సబ్జెక్ట్స్లో కూడా మళ్ళీ మనకు ఈ 3rd year వరకు ఆల్మోస్ట్ మనం డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్ట్సే ఉంటాయి. వాటిపైన కూడా మనకు ఒక మంచి కమాండ్ రావటము, ఆ కమాండ్ రావడంతో మనకి ఇంకా ఆ సబ్జెక్ట్ పైన మనకు ఒక గ్రిప్ కూడా వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం డిప్లొమా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి. అదేవిధంగా రేపు రాబోతున్న స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, బీటెక్ 4th year వాళ్ళు కూడా దీన్ని ఒక పర్ఫెక్ట్ సిస్టమేటిక్గా యూజ్ చేసుకోవడం వల్ల మీకు సబ్జెక్ట్ పైన ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి చాప్టర్లో మనం డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల అసలు ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్లో థియరిటికల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. మనం టాపర్స్లో ఇంటర్వ్యూలో కూడా మనకు చెప్పేది ఒకటే, అక్కడ నీట్ 2025 టాపర్ని చూడొచ్చు, జేఈ అడ్వాన్స్డ్ టాపర్ని చూడొచ్చు, మన ఈసెట్ టాపర్స్ కూడా చూడొచ్చు. వాళ్ళకి చెప్పే ఏదో విధంగా అయినా సరే
ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ని క్లియర్గా మనం అనాలిసిస్ చేయాలి, సబ్జెక్ట్ని మనం విశ్లేషించుకోవాలి. ఎస్, ఈ సబ్జెక్ట్లో థియరిటికల్ క్వశ్చన్స్, ఈ సబ్జెక్ట్లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనము ఓన్గా చదువుకోవడం కన్నా, ఆన్లైన్లో చూడటం కన్నా, ఇక్కడ ఆఫ్లైన్లో విని ఆ ఫ్యాకల్టీ తోటి వినుకుంటూ మనం అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. సో రేపు అంటే మండే రోజు 23 జూన్ 2025కి న్యూ బ్యాచ్ ఫర్ సబ్ ఇంజనీర్ స్టార్ట్ అవుతుంది, మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్. ఇది డిప్లొమా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, అదేవిధంగా బీటెక్ ట్రిపుల్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. అదేవిధంగా ఒకవేళ చాలా దూరంగా ఉండి రాలేకపోతుండి కానీ ప్రిపరేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అదేవిధంగా బీటెక్ చదువుతున్న వాళ్ళకి, అదేవిధంగా బీటెక్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, అదేవిధంగా డిప్లొమా బేస్డ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆన్లైన్లో కూడా దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా టెస్ట్ సిరీస్ని సబ్జెక్ట్లో టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ కండక్ట్ చేస్తున్నాం, అనాలిసిస్ చేస్తున్నాం. వీటన్నిటిని యూజ్ చేసుకుని కూడా మీరు జాబ్ని కూడా సంపాదించుకో స్టూడెంట్స్. సో మరి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 8143133408, మళ్ళీ చెప్తున్నాను 8143133408, అదేవిధంగా 9848692598కి మీరు ఇమ్మీడియట్గా కాల్ చేసేసి మీరు ఆన్లైన్తో ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంకా ఒక 10-15 డేస్లో ఎస్ఎస్సి జేఈ వస్తుంది, ఆర్ఆర్బి జేఈ వస్తుంది, అలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్ జాబ్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ ఆల్మోస్ట్ మనకు డిప్లొమా సిలబస్ ఉంటుంది. ఆ డిప్లొమా సిలబస్లో మరి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మెషిన్స్ పార్ట్స్ కావచ్చు, పవర్ సిస్టమ్ పార్ట్స్ కావచ్చు, ఫండమెంటల్స్ పార్ట్స్ కావచ్చు, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిలో మనం ఒక సబ్జెక్ట్ పైన ఒక మంచి గ్రిప్ తెచ్చుకోవాలి అంటే మాత్రం మీరు ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఆఫ్లైన్ అయితే ఇక్కడ మనం మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 o'clock వరకు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో స్టూడెంట్ నేర్చుకోవచ్చు. అదే ఫ్యాకల్టీస్తో ఆన్లైన్లో డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఆ డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్లో కూడా మీకు ఫస్ట్ వీడియో కంటెంట్ ఉంటుంది. అక్కడ తర్వాత మీకు రకరకాల లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్ వీడియో లెక్చరర్స్ మీరు వాచ్ చేసుకున్న తర్వాత మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది రాసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఒక సెల్ఫ్ టెస్ట్, ఒక ప్రాక్టీస్ టెస్ట్, ఇలా నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా మేము అక్కడ మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాం. వాటిని ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా కూడా మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా అందరికీ కలిపి కూడా మనం ఇక్కడ టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఉన్నన్ని జాబ్ అప్డేట్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, మరే బ్రాంచ్కి ఉండవు స్టూడెంట్స్. ఇది ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే స్టూడెంట్స్. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని డిప్లొమా ఈసెట్ 2025 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా బీటెక్ 4th ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీ గోల్ మీరు రీచ్ కావాలి. మీ రీచ్ అయ్యే గోల్లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఒక మంచి మీకు భాగస్వామితో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.